మరి ఈ రోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మీరు అందరూ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రైజులు మన నియోజకవర్గానికి రావాలని మనస్ఫూర్తిగా మన స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్సే కాదు, ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గల్లీలో కూడా ఆడుకునే విధంగా మరి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి స్టూడెంట్స్ కానించి 60 ఏళ్ళ వయసు వాటికి కూడా ఆడుకోవడానికి ఆ సచివాలయంలో నమోదు చేసుకునే పేర్లు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సంబంధించిన క్రీడల్లో పాల్గొనే విధంగా ఆయన డిజైన్ చేసి ఆడుకోవాల్సిందిగా మరి ఆయన మరి క్రికెట్ కానీ మరి అలాగే వాలీబాల్ కానీ ఖోఖో కానీ మరి బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ కూడా ఈ గేమ్స్ అన్ని కూడా 5 గేమ్స్ ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాల క్రితం ఒక హై స్కూల్ లెవెల్లో ఆడుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈ రోజున ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి స్కూల్స్ కూడా చిన్నగా అయిపోయి గ్రౌండ్స్ లేక ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఈ రోజున ఆటలాడుకోవడానికి టైం కూడా లేకుండా చిన్న చిన్న పిల్లల్ని మరి వాళ్ళ తల్లిదండ్రులే బళ్ళ మీద కానీ బస్సుల్లో కానీ తొందరగా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని తొందరగా చదివిద్దామనే ఆలోచన తప్పితే మానసికంగా ఆటలాడదాం కానీ ఇవన్నీ కూడా గేమ్స్ లేకుండా వాళ్ళకి మైండ్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వస్తుంది అనే ఆలోచన తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆటలాడుకుంటేనే వ్యాయామం చేస్తేనే వాళ్ళు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారనే ఉద్దేశంతో మరి ఈ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ గేమ్స్ అన్ని కూడా మరి గతంలో మేము గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు స్కూల్లో కూడా పాపం వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉండేది కాదు. వాళ్ళు క్రికెట్ లేదా వాలీబాల్ గేమ్స్ ఈ కోర్ట్స్ కూడా వేపించడానికి లేకపోతే మేము చాలా స్కూల్స్ లో కూడా వేపించడం జరిగింది. స్కూల్స్ లో కూడా ఫండ్స్ ఉండవు. అలాంటి పరిస్థితి ఈ రోజున ఏ గేమ్కి ఆ గేమ్ ఆయన ముందుగానే ఈ కిట్స్ అన్ని పంపించి ఫ్రీగా ముందుగానే సెలెక్ట్ చేసి ఎవరెవరికి కావాల్సిన ఆ కిట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి ఆ గేమ్స్ ఆడే విధంగా మన అమరావతి మండలంలో 16 సచివాలయాలు ఉన్నాయి. ఈ అన్ని కలిపి కూడా ఒక 6 ప్లేసుల్లో ఈ సచివాలయాల్లో కోర్టులు తయారు చేయడం జరిగింది. ఈ కోర్టులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఒకటి, ఎస్ఆర్కేహెచ్ హై స్కూల్ అమరావతి ఒకటి, ఆర్వీవీఎన్ కాలేజీ గ్రౌండ్ ధర్నకోట ఒకటి, జడ్పీహెచ్ గ్రౌండ్ మునగోడు ఒకటి, జడ్పీహెచ్ గ్రౌండ్ మల్లాది ఒకటి, జడ్పీహెచ్ గ్రౌండ్ మండెపూడి ఈ 6 చోట్ల కూడా ఈ గ్రౌండ్స్ తయారు చేసి వీళ్ళందరిని ఆడుకోవడానికి అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2563 మంది స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ పాల్గొంటారు. ఏ డేట్ నుంచి ఆ డేట్ వాటికి కొన్ని గేమ్స్ మొదలు పెడతారు. ఫస్ట్ సచివాలయం లెవెల్లో వచ్చి 26 నుంచి 9/1 సచివాలయం లెవెల్లో ఆడతారు. తర్వాత మండల స్థాయి లెవెల్లో 10/1 నుంచి 23/1 మండల స్థాయిలో ఆడతారు. తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో 24 నుంచి 24/1 నుంచి 30/1 వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆడతారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్ ఈ 2 కూడా ఉంటాయి. ఈ 5 లెవెల్లో ఈ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీరందరూ దీంట్లో పాల్గొని స్టేట్ లెవెల్లో ప్రైజులు రావాలని చెప్పి పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దీన్ని అందరూ ఉపయోగించుకొని స్టూడెంట్సే కాదు గ్రామాల్లో ఉత్సాహంగా ఉండే ప్రతి ఒక్కళ్ళు 60 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం కాబట్టి మరి మీ శారీరకంగా గాను మానసికంగా కూడా ఎంతో దీనివల్ల ఉపయోగం ఉంటుంది. దీన్ని అందరూ ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏది తలపెట్టినా కూడా సంపూర్ణంగా చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఏదైనా సరే సంపూర్ణంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ మానసిక ఉత్సాహంగా ఉండే విధంగా మరి తయారు చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు. మీరందరూ కూడా ఆయన్ని ఆదరించి ఈ గేమ్స్ అన్ని మీరందరూ ఉత్సాహంగా పాల్గొని అందరూ సక్సెస్ అవ్వాలని పూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.